బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ పిలుపు మేరకు మరి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లను ఈరోజు బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో మరి ముట్టడించడం జరిగింది. మరి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మరి కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో మరి కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ను ప్రకటించి అందులో ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాత అయితే బీసీలకు ఇచ్చినట్టు హామీ ఏదైతే ఉన్నదో ఆ హామీని నెరవేర్చండి, 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రిజర్వేషన్ల ప్రాతిపదికన ఆదుకోవాల్సినటువంటి హక్కు మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఉన్నది. కానీ ఏదైతే ఈ ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఏ హామీలు అయితే ఇస్తున్నాయో ఆ హామీలను విస్మరించేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి స్థానిక సంస్థలు నిర్వహిస్తామని చెప్పి ఓటర్ల జాబితా ముసాయిదా రెడీ చేయడం, మరి ఓటర్లను చేర్చుకోవడం, ఓటర్ల జాబితాని గ్రామ పంచాయతీలో ప్రకటించడం అనేది మేము ఈరోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వ్యతిరేకిస్తూ ఉన్నది. మీరు ఏదైతే ప్రకటించారో 42% రిజర్వేషన్లు, ఆ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలకు పోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఒకే సామాజిక వర్గంగా మరి ప్రభుత్వం ఉన్నదా, అన్ని వర్గాల కోసం ఈ ప్రభుత్వం ఉన్నదా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ పదవుల్లో చూసుకోండి, రాజకీయ పదవుల్లో అయినా పార్టీ పదవుల్లో అయినా నామినేటెడ్ పదవుల్లో అయినా ఒకే వర్గానికి సంబంధించిన వాళ్లకు మరి నామినేటెడ్ పదవులు ఇస్తూ ఉన్నారు, పార్టీ పదవులు ఇస్తూ ఉన్నారు. మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో బడుగు బలహీన వర్గాలకు అణగారిన వర్గాలకు వారి యొక్క హక్కుతో పాటు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ ప్రభుత్వాలు ఈ ప్రజలను విస్మరిస్తూ ఓన్లీ ఓట్లేసే యంత్రాలుగానే మాత్రమే బీసీలను చూస్తున్నారు తప్ప మరి వీళ్ళని రాజ్యాధికారంలో వీళ్ళకి వాటా ఇద్దామని చెప్పి ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదు. మరి అదే సందర్భంలో ప్రస్తుతం పాలిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ అవగాహన లేదు. అందుకే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాతీయ లెవెల్లో బీసీ కులగణన చేపట్టి బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలని చెప్పి మేము ఒకవైపు పోరాటం చేస్తుంటే మరి ఉన్నటువంటి రిజర్వేషన్లను కూడా తీసేసే ప్రమాదం రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. అందుకే మేము ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలకు ఏదైతే చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంటులో బీసీ మహిళలకు సబ్ కోటా లేదు, ఓన్లీ మహిళా కోటా తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించి బీసీ మహిళలు కూడా రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా కల్పించి మరి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి ప్రధానమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహేష్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో కలెక్టరేట్లో ముట్టడించడం జరిగింది. దీనికి ప్రధాన ఉద్దేశం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధాన ఏకైక డిమాండ్ తోటి ఈరోజు కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా అడగదలుచుకున్నాం. ఈ దేశ జనాభాలో ఈ రాష్ట్ర జనాభాలో 60% పైగా ఉన్నటువంటి బీసీలను విస్మరిస్తే ఏ విధంగా ప్రజాపాలన అవుతుంది? ఇవాళ మీరు ప్రజాపాలన అని చెప్తా ఉన్నప్పుడు మీరు 60% పైగా ఉన్నటువంటి బీసీలను దాంట్లో భాగస్వామ్యం చేయకపోతే ఏ విధంగా ప్రజాపాలన అవుతుందని మేము అడగదలుచుకున్నాం. ఇవాళ కనీసం బీసీలు కనీసం సర్పంచులు వార్డు మెంబర్ కూడా కాకుండా పోతా ఉన్నారు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి కామారెడ్డిలో మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ను మేము అమలు చేయాలని మాత్రం మేము ఇవాళ బీసీ సంక్షేమ సంఘం మరియు యువజన విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీని మీరు ఏ విధంగా అయితే జాతీయ ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఇటు రాష్ట్రంలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము బీసీలకు అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి స్వయంగా సాక్షాత్తు మీరే చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ కల్పిస్తామని, మేము దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పింది. మరి మీరు అధికారంలోకి వచ్చి నేటికి దాదాపుగా 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా తెలంగాణలో కనీసం కులగణన ఎందుకు ప్రారంభించలేకపోయారు? దానికి గల కారణాలు బీసీలకు ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? ఖచ్చితంగా బీసీ కులగణన నిర్వహించి
బీసీల యొక్క జనాభా దామచక ప్రకారం రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కానీ మిగతా ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా బీసీల మీద మీ యొక్క వైఖరి ఏందో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులలో మా వాటా కోసం మేము ఎంత దూరమైన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయేటువంటి రోజులలో కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలకు లేని పక్షంలో ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.